RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. నారాయణఖేడ్ మండలం అబ్బెంద గ్రామంలో గౌతమ బుద్ధుని విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న సాయంత్రం వర్షం పడుతున్న సమయంలో దారుణం చోటు చేసుకుంది. శాంతి అహింసకు ప్రతీకగా నిలిచే బుద్ధుని విగ్రహాన్ని ఇలా చేయడం చాలా బాధాకరమని గ్రామస్తులు మరియు సంఘాల వారు తెలిపారు. చెప్పండి, గట్టిగా వాళ్ళందరూ పట్టుకుని జైలుకు పంపండి సార్ అని చెప్పండి. నా పేరు విశ్వనాథ్, నారాయణఖేడ్ నియోజకవర్గ మాలమానాడు అధ్యక్షుడిని. ఈరోజు దురదృష్టకరమైన దినంగా భావిస్తూ మహాత్ముడు పుట్టిన మాసంలో ఈరోజు జ్యోతిరావు ఫూలే గారి జయంతి వేడుకలు గ్రాండ్గా జరుపుకొని బహుజనులందరూ సంబరాలు చేసుకుందామనే సందర్భంలో ప్రపంచ ఆశయ జ్యోతి అంత గొప్పటి ప్రపంచానికి హింస అహింస శాంతి మార్గాన్ని సూచించి ముందుకు నడిపినటువంటి మహనీయుడు మహాత్మా గౌతమ బుద్ధుని విగ్రహ ధ్వంసాన్ని మనం ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతోని ఈ అణగారిన వర్గాలకు దగ్గర కావాలని చేసే ప్రయత్నం జరుగుతుంది. అలాంటి ప్రభుత్వం ఇలాంటి ఖండితమైనటువంటి ఎవరు సహించనటువంటి దుశ్చర్యలకు పాల్పడి గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉన్నటువంటి ఈ గ్రామంలో వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. అనే గ్రామంలో నిన్న మరి ప్రపంచానికి దిశ నిర్దేశం చేసినటువంటి మహామేధావి గౌతమ బుద్ధునికి తలకాయ తీసి అవమానం జరిపితే ఒక అభ్యంతరం గ్రామానికే కాకుండా మొత్తం ప్రపంచ దేశాలకే ఇది సిగ్గుచేటైన విషయం. ఇది ఎందుకనంటే గౌతమ బుద్ధుడు ఒక భారతదేశానికో లేకుంటే ఇంకొక దేశానికో కావాల్సిన కాడు, మొత్తం ప్రపంచానికే ఆయన మహామేధావి. ఆయన ఏమనుకుంటారు ఈ జనాలు అంటే ఈ మాలమాది కూడా మొక్కుతారు కాబట్టి ఈ బుద్ధుని విగ్రహం తీసేయాలి. దుర్మార్గులారా, బుద్ధుడు అనేటోడు మాలమాది కూడా ఆయన అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తి. ఈ దుర్మార్గులు ఇట్లా మనువాదాన్ని దళితులలో పోషించి వాళ్ళకు దూరం పెడుతున్నారని చెప్పి మొత్తం భారతదేశాన్ని కాకుండా ప్రపంచాన్ని దిశ చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు అది గౌతమ బుద్ధుడిని అవమానపరచడం చాలా సిగ్గుచేటు. ఈరోజు మనువాదులు కొందరు ఏమంటున్నారు అంటే భారతదేశం లోపల క్రైస్తవ మతం పెరిగిపోతున్నది. ఎందుకు పెరిగిపోతుందా దుర్మార్గులారా? ఈ రోజు ఏదో బుద్ధుడిని మొక్కదామంటే దాన్ని కూడా మొక్కనియరు, ఎల్లమ్మను మొక్కదామంటే దాన్ని కూడా మొక్కనియరు, కాశమ్మను మొక్కదామంటే దాని మీద మొక్కడం. మరి ఏ మొక్కరా దుర్మార్గులలా? అందుకే మాకు మొక్కనిస్తలేరు అనే ప్రపంచ లెవెల్లో ఇప్పుడు బౌద్ధ మతం ఎక్కువ అవుతోందంటే దీనికి మనువాదులు ఈ బ్రహ్మనిజమే కారణమని నేను మనవి చేస్తా ఉన్నా.